హలో ఎట్లున్నారు మంచిగా విన్నారులే ఇంకెక్కడ వచ్చేసి వీడియో చూసే ముందు అయితే వీడియోకి అయితే లైక్ అయితే కొట్టండి అబ్బా. అండ్ కొత్త వాళ్ళు వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే. ఇంకా మంచి మంచి వీడియోస్ పండుగ వీడియోస్ అయితే మంచిగా తీసుకొస్తాను మీ ముందుకైతే. అండ్ ఇక్కడ వచ్చేసి మార్నింగ్ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరామన్నమాట. బయలుదేరి ఇంకా వచ్చేస్తా ఉన్నాం. అమ్మ రమ్మ అని చెప్పేసి అందన్నమాట. ఇంక ఇక్కడ తర్వాత వచ్చేసాము ఇంటికి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా అక్క అయితే అంతా కడిగేసింది అనమాట. ఇల్లులు బయట మొత్తం అవన్నీ కడిగేసింది అనమాట. ఇంకా కడిగేసి తర్వాత అయితే ఇంకా అక్కడ ముగ్గు అయితే పెట్టేస్తూ ఉంది. ఇంకా మేమైతే ఇంకా అప్పుడే లేచాము. ఇంకా లేచి ఇంకా పండగకి అప్పాలు ఇట్లా వేసుకోవాలి కదా, అందుకని చెప్పేసి ఇంకా అక్కడైతే గ్యారెల్లోకి అయితే ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేస్తూ ఉన్నాను నేను. చెక్కలు అంటారు కదా, ఇంకా చెక్కలు అంటారు. ఇక్కడ ఇటు సైడ్ హైదరాబాద్ సైడ్ అయితే చెక్కలు అంటారు, పప్పు చెక్కలు అంటారు. ఇంకా మన ఊరు సైడ్ అయితే ఇంకా వీటిని గ్యారెలు అంటారు. ఇంకా వీటిలోకి అయితే నేనైతే మన ఆనియన్ అయితే కట్ చేస్తూ ఉన్నాను అనమాట. కడుగుతూ కట్ చేస్తూ ఉన్నాను. ఇంకా చిన్న బకెట్ తెచ్చుకొని ఇంకా అందులో వాటర్ అయితే తెచ్చాను. కొద్దిగా బ్లాక్ ఉంటాయి కదా, బ్లాక్కి కడుగుతూ ఉన్నాను. మంచిగా ఉన్నాయి మాత్రం అట్నే నీట్గా అందులోనే అయితే వేస్తూ ఉన్నాను. ఇంకా అక్కడైతే ఇంకా ఆనియన్ అయితే కట్ చేస్తూ ఉన్నాను. ఇంకా మార్నింగ్ అప్పటికి టైం వచ్చేసి 7 ఏమో అవుతుంది. ఇంకా 7 వరకు మొత్తం అవన్నీ ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకుంటే ఆ గ్యారెలు కూడా పప్పు చెక్కలు చేసడం కూడా ఫాస్ట్గా అయిపోతాయి కదా అని చెప్పేసి ఇంకా అవైతే నేనైతే కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంక ఇవైతే తర్వాత మిక్స్లో అయితే వేసేయాలి. ఇంకా బ్లాక్ అయితే కంటిన్యూ అయితే చూడండి, వాయిస్ అయితే మొత్తం నార్మల్గా అలాగే పెట్టేసాను అన్నమాట. ఇంకా అట్లయితే కంటిన్యూ అవుతుంది బ్లాక్ అయితే. వీడియో చూసే ముందు అయితే వీడియోకి అయితే లైక్ కొట్టండి అబ్బా. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను. ఇంకా అక్కడ వచ్చేసి అవి అయితే కట్ చేస్తూ ఉన్నాను. అవి కట్ చేస్తూ ఉంటే వాటర్ వచ్చేస్తూ ఉన్నాయి అనమాట. కలుపుతోటి నిన్న స్టామిన్ ఉన్నదిగా. పట్టదల్లా చేతులు పట్టేయాల. మళ్ళీ అది ఇది కలిపినాక మళ్ళీ ఒక్కసారి కలపాలి. సరిపోతాయి ఆ నీళ్ళు. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అక్కడ మాటలు విన్నారు కదా. ఇంకా అక్కడైతే పిండి అయితే పిసుకుతూ ఉన్నాడు బావ, కలుపుతూ ఉన్నాడు అన్నమాట. మళ్ళీ పప్పు చెక్కలు అయితే కలుపుతూ ఉన్నాడు అనమాట. ఇంకా అందులో అన్ని వేసేసాము. అండ్ పప్పులు మన ఏంటిది ఆ పప్పు ఏంటిది పెసరపప్పు, పల్లీలు, బొబ్బరపప్పు ఇవన్నీ వేసేసాము. కరివేపాకు వేసేసాము, అన్నీ వేసాము. చాలా టేస్టీగా అంటే చాలా చాలా టేస్టీగా వచ్చాయి అనమాట పప్పు చెక్కలు అయితే. అండ్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి. ఇంకా వీడియోకి అయితే లైక్ అయితే కొట్టండి అబ్బా. ఇంకా మంచి వీడియో అయితే తీసుకొస్తాను. ఇంకా పండగకైతే ఇంకా నేనైతే వచ్చేసాను అన్నమాట అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా పప్పు చెక్కల కోసం ఇక్కడ పిండి అయితే అయిపోయిందనమాట. కలపడం అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇంకా అమ్మ అయితే వీటికి పప్పు చెక్కలకు కావలసిన ముద్దలు అయితే తయారు చేస్తూ ఉంది. ముద్ద అంటే అదే లడ్డు లెక్క కట్టడం. ఇంకా అవైతే అమ్మ చేస్తూ ఉంది అనమాట. అమ్మ చేస్తూ ఉంటే ఇంకా అక్కడనే అయితే మిషన్తో ఒత్తుతూ ఉన్నాను అనమాట. అంటే ఫ్రెష్ చేస్తే ఇట్లా మన వస్తుంది అనమాట. ఇంకా అక్కడైతే చేయడం అయిపోయింది. ఇంకా చేయడం అయిపోయాక ఇంకా పొయ్యి దగ్గర ఉబ్బరిస్తాయి కదా అని మార్నింగ్ నేనైతే ఫ్రెష్ అప్ కాలేదు. ఇంకా అవి చేయడం అయిపోగానే ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయాక అమ్మ వచ్చేసి అవేంటి బొమ్మిడిలేమో తెప్పించింది అనమాట కర్రీ కోసం. అంటే టమాటాలలో వేసి వండితే చాలా బాగుంటుంది బొమ్మిడిలు. ఇంకా మనం ఇంకా తెప్పి అని చెప్తే ఇంకా అమ్మ అయితే ఇంకా అవి తెప్పించింది అనమాట. నేను కూడా చాలా రోజులు అయితే తినక చేపలు, ఆ ఎండు చేపలు, ఇంకా అందుకని చెప్పేసి తెప్పియమంటే ఇంకా అమ్మ అయితే అవి బొమ్మిడిలు అయితే తెప్పించింది అనమాట. ఇంకా అక్క అయితే కర్రీ వండుతుంది, టమాటాలు బొమ్మిడిలు వేసి ఇంకా కర్రీ అయితే చేస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి ఇదేమో ఇప్పుడు ముందు పెట్టిందేమో పప్పు చెక్కల కోసము, ఇది వచ్చేసి మన మురుకులు అంటారు కదా, మురుకుల కోసం అయితే ఇంక ఇది కలుపుతూ ఉన్నాడు సన్ని. ఇంకా ఆ పిండి వచ్చేసి బాగా కలిపాడు. ఇంక ఈ పిండి వచ్చేసి సన్ని అయితే కలుపుతూ ఉన్నాడు. ఇదైతే మురుకుల కోసం అన్నమాట.
ఇంకా అవైతే పప్పు చెక్కలు అయితే అయిపోయాయి. తర్వాత వచ్చేసి ఇంకా మురుకులు అయితే చేసేసాము అనమాట. ఇది నేను వచ్చిన రోజు ఈవినింగ్ చేసాము, ఇది ముందు రావాలి అసలు, ఇది వెనక పెట్టేశాను. ఇంకా అదైతే నెక్స్ట్ డే మార్నింగ్ చేసాము. ఇవే ఫస్ట్ చేసాము మురుకులు చేశాక నెక్స్ట్ డే మార్నింగ్ బావ కలిపాడు కదా ఇంతకుముందు, అది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ చేసామన్నమాట. అది పప్పు చెక్కలది. ఇంకా పిల్లలు అయితే ఇంకా ఆడుకుంటూ ఉన్నారు. ఈవినింగ్ 4కి అయితే స్టార్ట్ చేసాము మేము. ఇది వచ్చిన రోజే ఈవినింగ్ స్టార్ట్ చేసామన్నమాట మన మురుకుల కోసం అని చెప్పేసి. పిల్లలు అడుగుతూ ఉన్నారు ఇంకా అని చెప్పేసి, అక్క వచ్చేసి ఇంకా అన్ని సామాన్లు ఉన్నాయి కదా ఇంట్లో అని చెప్పేసి, ఇంకా పిల్లలు కూడా అడుగుతున్నారు కదా అని చెప్పేసి మేమైతే ఇంకా 4కి స్టార్ట్ చేసామన్నమాట. మేము వచ్చే వరకు 10 అయిపోయింది మార్నింగ్. ఇంకా మార్నింగ్ 10 అయిపోయి ఇంకా అన్నం తిని చేసే వరకు ఇంకా 11 అయిపోయింది. ఆ మధ్యాహ్నం చాలా ఉబ్బరిస్తుందండి, మన సిటీలో అంత ఉబ్బరియట్లేదు ఇంకా. కానీ మస్తు అంటే ఘోరంగా నాకు ఆ ఉడకబోతకి ఆ ఎండకి అసలు తట్టుకోలేక నాకైతే హెడేక్ వచ్చిందనమాట సాయంత్రం. ఇంకా చేస్తూ ఉంటేనే మస్తు తలనొప్పి లేచింది. ఎందుకంటే అక్కడ చల్లగా ఉండి 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 ఒక్కసారి ఇట్లా ఉడకబోతలకి రావాలంటే నాకైతే మస్తు హెడేక్ వచ్చిందనమాట. ఉబ్బరిచ్చడికి ఘోరంగా హెడేక్ వచ్చింది. ఇదైతే హైదరాబాద్ కాడిది, నేను ఈ వీడియో పెట్టడం మర్చిపోయాను అనమాట. ఇంక ఇది అటుకుల చురువ అనమాట. చురువ అయితే చేసేసాను. ఇంకా పిల్లలు తింటా అంటే మమ్మీ ఏదో ఒక స్నాక్ చేయని చెప్పేసి హైదరాబాద్కు ఉన్న కాడ వీడియో అండి ఇదైతే. ఇది పెట్టడం మర్చిపోయాను, ఈ బ్లాగులో అయితే యాడ్ చేశాను అనమాట. ఇదైతే ఇంకా పిల్లలు అటుకుల చురువ ఏమంటారని చెప్పేసి ఇంకా అదైతే చేసేసాను అటుకుల చురువ అయితే. ఇంకా పక్కన ఇక్కడ దుర్గమాత పెట్టారు అమ్మ వాళ్ళ ఇంటికాడ, అంటే వేరే గల్లీలో. అక్కడ పాటలు కొద్దిగా వినబడుతున్నాయి, కొద్దిగా ఇగ్నెట్ అయితే చేయండి. అంటే అంత ఎక్కువ వినబడట్లేదు నాకు తెలిసి అయితే. ఇంకా ఇక్కడ అటుకుల చురువ కూడా అయిపోయింది అనమాట. ఈ బ్లాగ్ నచ్చినట్టయితే మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే తీసుకొస్తాను. ఇంకా ఇక్కడైతే ఫుడ్ వీడియోలు అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే అక్క వాళ్ళు అందరూ ఉంటారు కదా, ఎవరో ఒకరు వస్తారంటే ఖచ్చితంగా ఫుడ్ వీడియో కూడా ఒకవేళ ట్రై చేస్తా. ఏమన్నా ఫుడ్ వీడియో కావాలంటే కామెంట్ అయితే చేయండి. ఈరోజు వీడియో అయితే ఇంతే. రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.